నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయేగాక నాకేటి వెరపు. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చేసినటువంటి స్వేచ్ఛాగానం ఇది. నన్ను చూసి నవ్వేవాళ్లను నవ్వుకొని నాకేంటంట సిగ్గు, నాకు ఎలా ఇష్టమో అలానే జీవిస్తాను, భయమన్నదే లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుతాను. ఇది ఆ భావకవి గారి కవిత నిర్భయత్వం. ఆయన ఎలా జీవిస్తారు అంటేనట, మొయిలు దోనెలలోన బయనంబొనర్చి మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి పాడుతూ చినుకునై పడిపోదు నెలకు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. మొయిలు అంటే మేఘం, దోనె అంటే చిన్న పడవ. మన కృష్ణశాస్త్రి గారు మేఘమనే పడవలో ఎక్కి ఆకాశమంతా తిరుగుతారట, మెరుపులా మెరుస్తారట. మరి కిందకి ఎలా దిగుతారు అంటే పాడుతూ చినుకునై పడిపోదు నెలకు అంటారు. ఇలా అంటే భూమి అంటే ఆయన చినుకులా మారిపోయి హాయిగా పాడుకుంటూ భూమి మీదకు వచ్చేస్తారట. ఆయనలా చెప్పగానే ఏమిటి చోద్యం అని పుసుక్కున నవ్వేవాళ్ళు ఉండనే ఉంటారు కదా. అందుకే మరలా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటూ తన లాల్చీ సవరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఆయనకు చందమామ కనిపించింది. అలా భామ కనిపించడంతో నేలకు దిగాలనే ఆయన ఆలోచన మారిపోయింది. దానితో తెలిమబ్బు తెరచాటు చెలిచందమామ జతగూడి దోబూచి సరసాలనాడి దిగిరాను దిగిరాను దివి నుండి భువికి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. అదిగో మేఘాల తెరచాటున నా సఖి అయినటువంటి చందమామ కనిపిస్తోంది. ఆ భామతో కలిసి సరసంగా దాగుడుమూతలాడుకోవాలి. అందుకే దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటున్నారు కృష్ణశాస్త్రి గారు. అంతేనా, నవ్వేవాళ్ళు మరలా నవ్వుకోండయ్యా, నాకేంటి సిగ్గు అంటూ తన గిరజాల జుట్టును దువ్వుకుంటూ చందమామ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతలో రాత్రి అయ్యింది. ఆయన భూమి మీదకు దిగి తల పైకెత్తి చూశారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. నా వంటి వాడైతే అదిగో ఆకాశం, అవిగో నక్షత్రాలు అంటాడు. కానీ కృష్ణశాస్త్రి గారు అలా ఎందుకంటారు? ఆయనకు ఈ లోకమే ఒక కవిత్వం కదా. అందుకే ఆయనకు ఆ నక్షత్రాలతో మెరిసే ఆకాశాన్ని చూస్తే తిమిరలత తారకాకుసుమములను దాల్చినట్లుగా కనబడుతోందట. తిమిరము అంటే చీకటి, లత అంటే తీగ, కుసుమం అంటే పువ్వు. చీకటి అనే తీగకు పూసినటువంటి పువ్వులే ఆ నక్షత్రాలట. చూశారా మరి, మన కృష్ణశాస్త్రి గారి కళ్ళు మన కళ్ళు ఒక్కలాంటివే అయినా చూపులో మాత్రం ఎంత తేడా ఉందో. కేవలం చూపేనా, ఆయన ప్రేమ కూడా అద్భుతమైనది, అవధి లేనిది. ప్రేమ కలగడానికి కారణాలు ఉండకూడదట. ఒకసారి ప్రేమ పుట్టాక ఇక దానికి తరుగన్నదే లేదట. కారణాలతో పుట్టే ప్రేమ ప్రేమే కాదన్నది ఆయన భావన. అందుకేనేమో తన ప్రేయసి ఆయనను నేనంటే నీకెందుకింత ప్రేమ అని అడిగినప్పుడు సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు చంద్రికలనేల వెదజల్లు చందమామ ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అంటూ నిలువెల్లా ప్రేమతో కవితలా కదిలిపోతారు. పువ్వులెందుకు సుగంధాన్నిస్తాయి? చందమామ వెన్నెలెందుకు ఇస్తుంది? నీళ్ళెందుకు ప్రవహిస్తాయి? గాలెందుకు వీస్తుంది? ఇవన్నీ ఆయా పనులు ఎందుకు చేస్తున్నాయంటే అవి మాత్రం ఏం చెబుతాయి? ఆ గుణాలు వాటికి సహజమైనవి. అలానే నిన్ను ప్రేమించడం అన్నది నా హృదయానికి సహజ గుణం. అంతేనా? ఇంకో మాట కూడా చెబుతాను విను అంటూ ఇలా అంటారు. మావిగున్న కొమ్మను మధుమాస వేళ పల్లవము మెక్కి కోయిల పాడుటేల పరుల దనియించుటకో తన బాగు కొరకో గానమొనరింపక బ్రతుకు గడవబోకో. వసంతకాలం రాగానే గుబురుగా పెరిగినటువంటి మామిడి చెట్టు కొమ్మపై వాలి చిగురుటాకులు తినే కోయిల పాటలెందుకు పాడుతోంది? ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడానిక, లేక తన సంతృప్తి కొరక? పాట పాడకపోతే ఆ కోయిలకు బ్రతుకు గడవకనా? అలా ఆ కోయిలకు పాట పాడటం ఎలాంటిదో నేను నిన్ను ప్రేమించడం కూడా అలాంటిదే. ఇది కృష్ణశాస్త్రి గారి ప్రేమ కాదు కాదు, నిజానికి ప్రతి ప్రేమికుడికి చెందినటువంటి ప్రేమ. అంతేనా? ఆయన చూపించిన ప్రేమ, ఆయన పడే బాధ, ఆయనకు కలిగే విరహం ఇవన్నీ కూడా మనకు చెందినవిగానే అనిపిస్తాయి. అందుకేనేమో చలంగారు కృష్ణశాస్త్రి గారి బాధ ప్రపంచం బాధ అన్నారు. నిజానికి ప్రపంచం బాధనంతా తన బాధ చేసుకున్నారు కనుకనే ఆయన బాధ ప్రపంచానికి బాధ అయ్యింది. నా జీవితం ఇలాంటిది అని ఆయన చెబితే ఇది నా జీవితం కదా అని ఎవరికి వారికే అనిపిస్తుంది కూడా. వింతగా దోచు నా జీవితము నాకే జిలుగు వెన్నెలతో జిమ్మ చీకటులతో అమలమోహన సంగీతమందు హృదయ దళన దారుణ రోదన ధ్వనులు విందు
వక్రగతి బోధు చక్కని పథమునందే రాజపథమునకై కుమార్గమున జూతు గరళమే తిందు కడుపార నెరిగి ఎరిగి యవలద్రోతు చేతులార యమృత రసము విషమమృతమట్టులమృతంబు విషము రీతి చిత్ర చిత్రగతుల మార్చు జీవితంబు. నా జీవితం నాకే వింతగా తోస్తోంది. అందులో వెన్నెలా ఉంది, చిమ్మ చీకటి ఉంది, నిర్మలమైన సంగీతం వినిపిస్తుంటుంది. ఇంతలో హఠాత్తుగా అందులో నుండి గుండెల్ని బ్రద్దలు చేసే ఏడుపు కూడా వినిపిస్తుంది. చక్కని మార్గం ఎదురుగా కనబడుతూ ఉంటే దానిని వదిలి వక్ర మార్గంలో వెడుతుంటాను. తినకూడదని తెలిసి కూడా విషమే తింటుంటాను. అందిన అమృతాన్ని చేజేతులా పారబోసుకుంటూ ఉంటాను. విషాన్ని అమృతంలా, అమృతాన్ని విషంలా మారుస్తూ నా జీవితం ఎన్నో చిత్రమైన దారుల్లో ప్రయాణం చేస్తోంది. ఇది ఆయన మన జీవిత కథను తన జీవితమనే కవిత్వంలో పెట్టి చెప్పుకున్న మాటలు. కృష్ణశాస్త్రి గారిలోని భావకవి ఒక స్వేచ్ఛాజీవి. ఆయనకు గానమే ప్రాణం. కానీ ఈ లోకం ఏ మనిషిని కూడా అంత స్వేచ్ఛగా ఉండనీయదు కదా. ఒకడు సుఖపడుతుంటే లోకం ఏదో ఒకలా అతడి స్వేచ్ఛను కట్టడి చేయడానికే ప్రయత్నిస్తుంది. ఆ విషయాన్నే చెబుతూ శాస్త్రిగారి హృదయం కవితారోధన చేస్తుంది. పక్షినని పాడగలనని ప్రణయవీధి నిత్యలీలా విహారములు నెరపుదనని పక్షముల దూల్చి బంధించి పంజరాన గానమున ప్రాణము హరింపబూనినారు. నేను పక్షిలా హాయిగా పాడుకుంటూ ప్రేమవీధిలో సంచారం చేస్తూ నిరంతరం సుఖిస్తున్నానని నా రెక్కలను విరచి పంజరంలో బంధించి నా గానాన్ని ప్రాణాన్ని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక భావకవి బాధ మాత్రమే కాదు, స్వేచ్ఛను కోల్పోతున్న ప్రతి ప్రణయజీవి హృదయవేదన కూడా. నీ కనురెప్ప కనులనొక చినుకైన కదలని ప్రళయకాలానంత భైద పాథోరాశివలే విశ్వమెల్ల ముంచెత్తు సుమ్మా. నీ పెదవి చివురులనొక నిడుద యూర్పు విసరణి కాలాంత బలవదాభీలానిలముగ లోకాల దృటిలో మార్చివేయు సుమ్మా. నీ పువ్వుటెడదనొక శోక లవమైన రేగని ఆ మహానటగళోచ్చలిత హాలాహలమ్మై మిన్ను మన్ను దహించు సుమ్మా. పోనా ప్రేయసి, నీ కనురెప్పల కొనల చివర చిన్న కన్నీటి బొట్టు కదిలిన అది మహోద్ధృతంగా ఉవ్వెత్తున పొంగి జలప్రళయమై ఈ విశ్వాన్ని ముంచెత్తుతుంది. చిగురుటాకుల వంటి నీ పెదవులను కదిలించే ఒక నిట్టూర్పు పుట్టిన అది భయంకరమైన కాలాగ్నిగా మారి ఈ లోకాలను మరుక్షణంలో మార్చివేస్తుంది. పువ్వు వంటి నీ సుకుమారమైన హృదయంలో చిన్నపాటి శోకం రేగిన అది పరమశివుని కంఠంలోని హాలాహలంగా మారి ఆకాశాన్ని భూమిని కూడా దహించి వేస్తుంది. ఒక కన్నీటి బొట్టు, ఒక వేడి నిట్టూర్పు, గుండెలో కలిగే ఒక చిన్న బాధ, ఇవి మనకు సాధారణంగానే కనిపించవచ్చు. కానీ నిజమైన ప్రేమికుడికి అవి చెప్పలేనంత వేదన కలిగిస్తాయి. అలా తాను భరించరాని దుఃఖంలో మునిగిపోయిన తనను చూసి అవతలి వాళ్ళు జాలిపడాలని మాత్రం ఆ ప్రేమికుడు కోరుకోడు. అతని హృదయం నిండా ప్రేమకే స్థానం తప్ప ఇతరులు చూపించే జాలికి చోటు లేదు. నన్ను గని ఏరు జాలి జందంగా వలదు ఎవ్వరని ఎంతురో నన్ను ఏనంత శోక భీకర తిమిర లోకైకపతిని అంటారా ప్రణయమూర్తి. అనంతమైన శోకంతో నిండి ఉండే చీకటి లోకానికి ఆయన అధిపతి అట. ఆయనను చూచి ఎవ్వరూ జాలి పడకూడదట. అంతేనా? నాకు నిశ్వాసతాళ వృంతాలు కలవు, నాకు కన్నీటి సరుల దొంతరులు గలవు, నా కమూల్యమపూర్వమానందమొసగు నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు అని కూడా అంటారు. తాళవృంతాలు అంటే విసనకర్రలు. ఆయన దగ్గర నిట్టూర్పులు అనే విసనకర్రలు ఉన్నాయట. నిరంతరాయంగా కారే కన్నీటి ప్రవాహాలనే హారాలు ఉన్నాయట. అలానే వెలకట్టలేనివి, అపూర్వమైనవి, పోలిక చెప్పడం కుదరనివి అయినటువంటి లెక్కకు మించిన దుఃఖపు నిధులు కూడా ఉన్నాయట. నాకు తోడుగా ఇన్ని ఉన్నాయి కనుక నన్ను చూసి ఎవ్వరూ జాలిపడనవసరమే లేదంటారు కృష్ణశాస్త్రి గారు. దుఃఖం తప్పనిసరి అయినప్పుడు ధీరులు కృంగిపోరు. నిజానికి మనసులో ఉన్న వేదనకు కన్నీళ్లే ఒక ఓదార్పు. అందుకే ఆయన మీరు మనసారగా నేడవనీరు నన్ను, నన్ను విడువుడు, ఒకసారి నన్ను విడిచినంత ఏకాంత యవనికాభ్యంతరమున వెక్కి వెక్కి రోదింతును అంటూ వేదనకు ఏడిపే దివ్యౌషధం అనే పరమసత్యాన్ని చాటుతారు. కృష్ణపక్షం అంటేనే వెన్నెల రాత్రి నుంచి కటిక చీకటి రాత్రికి పయనం. కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ సంతోషమనే వెన్నెలా ఉంటుంది, దుఃఖమనే చీకటి ఉంటుంది. కానీ వెన్నెల నుండి చీకటిక, చీకటి నుండి వెన్నెలక అన్న విషయంలోనే ఆ రెండు పక్షాల మధ్య తేడా ఉంటుంది. మన పుట్టుక కనబడే వెన్నెలైతే మన ముగింపు
ఎక్కడికి వెళతామో తెలియని చీకటి. అందుకే కృష్ణపక్షం మన జీవితానికి ప్రతీక. కృష్ణశాస్త్రి గారు కూడా మానవుని చివరి ప్రయాణం గురించి చెబుతూ, చల్లగా నున్నది ప్రశాంత వేళ, చల్లగా సాగుని సుప్రశాంత పథము, బయలుదేరము దూరంపు పయనమునకు, వలదు తడయగ దవ్వేగ వలయునేడు అంటారు. చల్లగా ఉన్న ఈ ప్రశాంత వేళలో ఎంతో ప్రశాంతమైన మార్గంలో నువ్వు సాగిపోబోతున్నావు. ఇక ఆలస్యం చేయవద్దు, చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఈ కృష్ణపక్షంలో ఒక ప్రణయజీవి ప్రేమ కనబడుతుంది, అతను పడే బాధ కనబడుతుంది, స్వేచ్ఛా జీవనం కోసం అతని ఆరాటం కనబడుతుంది. ఎప్పుడో 1925వ సంవత్సరంలో మొదటిసారి అచ్చయినటువంటి ఈ కావ్యం ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంకా మెరుగు తగ్గకుండా కవితాలోకంలో ప్రకాశిస్తూనే ఉంది. తెలుగులో కవిత్వం రాయాలని తపనపడే ఔత్సాహిక కవులందరూ ఈ కావ్యాన్ని తప్పకుండా చదవాలి. సరళమైన పదాలతో క్లిష్టమైన భావాలను, కొన్ని క్లిష్టమైన పదాలతో అనిర్వచనీయమైన అనుభూతులను ఎలా పొంగించవచ్చో ఈ కావ్యం మనకు చూపిస్తుంది. ఇంతకీ కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం ఎలా మొదలవుతుందో తెలుసా? ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ అడవి దాగిపోన, ఎట్లయినా నిచటనే యాగిపోన. ఇవి ఈ కావ్యానికి ప్రారంభగేయంలోని మొదటి పంక్తులు. కేవలం ఆకులో ఆకుగాను పువ్వులో పువ్వుగాను ఉండిపోతారా అంటే కాదుట. చిరుగాలిలో కెరటంగా, శలపాటలో తేటగా, పగడాల్లా ఉండే చిగురుటాకుల వెనక తుమ్మెదల, వయసుకొచ్చిన పూబాల సిగ్గుల, ఇలా జీవంలా భావంలా ఎలా అయితే అలా మారిపోతూ ఆ అడవిలోనే ఉండిపోతారట. తెలుగు భావసాహితీ ప్రపంచంలో ఒక మణిపూస ఈ గేయం. ఈ భావగేయం మొత్తాన్ని మేఘ సందేశం సినిమాలో యథాతథంగా రమేష్ నాయుడు గారి బాణీతో ఉపయోగించుకున్నారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కావడానికి 2 సంవత్సరాల ముందే కృష్ణశాస్త్రి గారు మేఘాల మెట్లపై భావలోకానికి పయనమై వెళ్ళిపోయారు. ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తం ఇక్షు రసార్ణవమే అన్న మహాకవి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు చేసుకుంటూ చెరకు తీపిని కవిత్వంలో పెట్టి మనకు అందించిన కృష్ణశాస్త్రి గారికి నమస్కరించుకుంటూ తెలుగువారంతా కృష్ణశాస్త్రి గారి సాహిత్యాన్ని చదివి ఆనందించాలని కోరుకుంటూ నా ఆనందహేళను ఇక్కడితో ఆపుతున్నాను. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.